హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్ ఫాస్ట్ షేక్ ఇమేజ్ మూవింగ్ వాట్సాప్ స్టేటస్ ఎడిటింగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఈ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేయాలి అంటే మీ ఫోన్లో కైన్మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ అయితే ఉండాలి. మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ లేనట్లయితే నేను డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ న్యూ వెర్షన్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా 1 by 1 స్టెప్ అయితే గైడెన్స్ ఇస్తాను. సో ఫస్ట్ డెమో చూద్దాం. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని అయితే మీకు వినిపించట్లేదు, కానీ ఇవే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్, స్మోక్ ఎఫెక్ట్ అండ్ టెంప్లెట్, బోర్డర్ ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అన్న నైస్ అనో పెట్టండి. అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ని అయితే ఇస్తుంది. ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే లేదా మీకు కొత్త రకమైన వీడియో ఎడిటింగ్స్ కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఒక మెసేజ్ అయితే చేయండి, నేను అక్కడ కూడా వాటికి ఆన్సర్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, నేను కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త వీడియో ఎడిటింగ్స్తో అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. మనం కైన్మాస్టర్ ఓపెన్ చేయడంతో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ప్లస్ పై ట్యాప్ చేసేయండి. 9:16 అంటే మిడిల్ రేషియో సెలెక్ట్ చేసేసుకోండి. సో మిడిల్ రేషియో సెలెక్ట్ చేసేసుకొని సెట్టింగ్స్ గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. ఎడిటింగ్లోకి వెళ్ళిపోయి ఫిల్ స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్ అయితే ఒక 5-6 తీసుకోండి. మీకు నచ్చిన ఇమేజెస్ అయితే తీసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్ ఒక 6 ఇమేజెస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇమేజ్ యొక్క డ్యూరేషన్ తగ్గించేసేయండి. మనం యూజ్ చేసే ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా ఇమేజ్ యొక్క డ్యూరేషన్ అనేది తగ్గించేసేయండి. 2 seconds పెట్టుకోండి ప్రతి ఇమేజ్ డ్యూరేషన్. సో ఈ విధంగా 2 seconds పెట్టుకొని ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసేయండి. ఇమేజ్కి మధ్యన ఉన్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. కిందకి వెళ్ళిపోయినట్లయితే గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో గెట్ మోర్లోకి వెళ్ళిపోండి. గెట్ మోర్లోకి వెళ్ళిపోయి సెకండ్ ఆప్షన్ యాక్షన్ మీద క్లిక్ చేసేయండి. యాక్షన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా జూమ్ స్విచ్, దాని మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఇన్స్టాల్డ్ ప్లేస్లో మీకు డౌన్లోడ్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా దీన్ని డౌన్లోడ్ చేసేసుకొని బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. ఇంకోసారి బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు జూమ్ స్విచ్ మీద క్లిక్ చేసేయండి. మొదటి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసేయండి. జూమ్ స్విచ్లోకి వెళ్ళిపోండి. ఒక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసేయండి. చాలా అంటే చాలా నీట్గా, సింపుల్గా, సూపర్గా అయితే వస్తాయి. ప్లస్ మీద క్లిక్ చేసేయండి. జూమ్ స్విచ్లోకి వెళ్ళిపోండి. ఒక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది తీసేసుకోండి. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు నేను యూజ్ చేసిన ఫస్ట్ టెంప్లెట్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఫస్ట్ టెంప్లెట్ని తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు నేను దీనికోసం ఇంకొక టెంప్లెట్ కూడా యూజ్ చేశాను. సో దాన్ని కూడా తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఆ టెంప్లెట్ని కూడా తీసుకోండి. కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకోసారి అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన ఒక బార్డర్ అయితే ఇచ్చాను. సో ఫస్ట్ ఆ బార్డర్ని కూడా తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ బార్డర్ని కూడా తీసుకోండి. ఈ విధంగా ఆ బార్డర్ని కూడా తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి. సో దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని అయితే ఇచ్చాను. సో వాటిని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని కూడా తీసేసుకొని ఓకే మీద క్లిక్ చేసేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే కొంచెం పెద్దగా చేయండి. కొంచెం పెద్దగా చేసేసి క్రాపింగ్ సెలెక్ట్ చేసేసుకొని అన్ని కార్నర్లు క్రాప్ చేసేయండి. దానికి ఒక బార్డర్ అయితే ఉంది ఆ లిరిక్స్కి. సో ఆ బార్డర్ అనేది పోతుంది. ఈ విధంగా అన్ని వైపులా క్రాప్ చేసేసి బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఆ లిరిక్స్ మీద క్లిక్ చేయండి. ఏం చేస్తారంటే కొంచెం పెద్దగా చేసేసుకొని రొటేట్ చేయండి. ఈ విధంగా
కొంచెం రొటేట్ చేసేసుకొని జరుపుకోండి ఒక పక్కకి. ఈ విధంగా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకొని ఇంకొంచెం పెద్దది చేయండి. ఇంకొంచెం ఈ విధంగా పెద్దది చేసేసుకొని ఒకసారి ప్లే చేసి చూసుకోండి. చాలా అంటే చాలా నీట్‌గా, సింపుల్‌గా, సూపర్బ్‌గా అయితే కనిపిస్తుంది. సో, ఇంకోటి ఏం చేస్తారంటే మీరు ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. ఫస్ట్ ఇమేజ్ మీద విగ్నేట్ అనేది ఎనేబుల్ చేసేసుకోండి. విగ్నేట్ ఎనేబుల్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. అన్ని ఇమేజెస్‌కి ఇదే విధంగా విగ్నేట్ ఎనేబుల్ చేసేయండి. మనం యూజ్ చేసిన లిరిక్స్, టెంప్లెట్స్ అయితే మనకు మంచిగా కనిపిస్తాయి. సో, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకోండి. చాలా అంటే చాలా నీట్‌గా, సింపుల్‌గా, సూపర్బ్‌గా అయితే ఉంటుంది. ఆ ట్రాన్సిషన్ ఎఫెక్ట్‌ని యూజ్ చేసేసుకొని సో, ఈ విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రిజల్యూషన్ అనేది 1080pలో పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకోండి. బిట్ రేట్ అనేది 4-5 మధ్యలో ఉండాలి. సో, 4-5 మధ్యలో పెట్టుకొని ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని వితిన్ ఏ మినిట్స్‌లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్‌తో పాటు బర్త్‌డే వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్స్, వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ అండ్ ఫోటో ఎడిటింగ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్త కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.